హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక కమ్మని స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు రవ్వ బొబ్బట్లు చాలా కమ్మగా ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనం శనగపప్పుతో చేసే బొబ్బట్ల కంటే ఇవి చాలా సింపుల్‌గా అయిపోతాయి. అలాగే పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు వేడి వేడిగా చేసి ఇయ్యొచ్చు. చాలా స్మూత్‌గా ఉంటాయండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పూరీ పిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదాతో అయినా చేయొచ్చు, గోధుమ పిండితో అయినా చేయొచ్చండి. పూరీ పిండి మనకు ఈ బొబ్బట్లు చేయడానికి ఎప్పుడు పోలేలు చేసుకున్నా నేనైతే ఇదే పిండి వాడతానండి. ఇది పర్ఫెక్ట్‌గా వస్తుంది కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ అంతా పట్టేలాగా కలుపుకొని, అలాగే దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. నేను మర్చిపోయాను. అలాగే వాటర్ పోసేసుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నెయ్యి వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని, వాటర్ ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బొబ్బట్లకి ఎలా అయితే తడుపుకుంటామో పిండిని ఆ విధంగా తడుపుకోవాలనమాట. కొంచెం లూజుగా తడుపుకోవాలి. అందులో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా ఇలా పిండి తడిపి పెట్టుకున్నామంటే మనకు స్టఫింగ్ రెడీ అయ్యి అది చల్లారి పెట్టేలోపు పిండి బాగా నాని మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట పోలెలు. ఇప్పుడు పిండిలో కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని ఈ విధంగా చూస్తున్నారు కదా! ఈ మాత్రం లూజ్‌గా ఉండాలండి. ఇలా ఉన్న పిండిని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట, గంటన్నర పాటు రెస్ట్ ఇచ్చేయాలి. అది పూర్తిగా నాని చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక అరకప్పు రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా! సూజీ రవ్వ అది వేసుకోవాలి. అది వేసుకొని నెయ్యిని లో ఫ్లేమ్‌లో పెట్టే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి కలర్ మారనవసరం లేదండి. కొంచెం మంచి వాసనొచ్చే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. మిక్సీ పట్టి వేసుకోవాలి వేసుకునేటట్టయితే. నేనిక్కడ ఏం వేయట్లేను. రవ్వను ఇలా ఒకవైపు వేయించుకుంటూనే, మరోవైపు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో, అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీరు గ్లాసు గానీ, కప్పు గానీ ఒకటి కొలత పెట్టుకోండి. అన్నీ దాంతోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్‌ని ఇంకొక వైపు స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. మనకి రవ్వ వేగేలోపు వాటర్ కూడా ఒకవైపు మరగడానికి వస్తుంటాయి. రవ్వను మరీ వేయించిన అవసరం లేదండి. కొంచెం సువాసనొచ్చి బాగా వేగితే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా వేగినాక ఇప్పుడు పక్కన నీళ్లు మరుగుతున్నాయి కదా! ఆ వాటర్‌ని తీసుకొని రవ్వలో వేసేసుకొని ఎక్కడ ఉండలనేది కట్టకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఇలా దగ్గరే ఉండి కలుపుకోవాలండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. దీంట్లో మంచి టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లో స్వీట్‌నెస్ కోసం మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం వేసుకుంటున్నాము. మీరు రవ్వ ఏ కప్పుతో తీసుకున్నారో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోండి. నీళ్ళు, రవ్వ, బెల్లం అన్నీ సేమ్ తీసుకోవాలి. నీళ్ళు మాత్రం 3 రెట్లు తీసుకోవాలనమాట. ఒక కప్పుకి 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో మంచి కలర్ రావడం కోసం నేనిక్కడ పసుపు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే యెల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి. కలర్స్ కంటే పసుపు బెటర్ అని మనం మామూలుగా బొబ్బట్లల్లో కూడా పసుపే వేసుకుంటాం కాబట్టి, నేను దీంట్లో కొంచెం కలర్ కనిపించడం కోసం వేసుకుంటున్నాను. లేకపోతే మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ కొంచెం లైట్‌గా కలర్‌గానే ఉంటుంది. అలాగే దీంట్లో మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దగ్గర పడే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది దగ్గర పడేలోపు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోస్ గనుక నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. చూడండి ఇలా మధ్య మధ్యలో రవ్వ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు రవ్వ ఇలా ముద్దలాగా అవ్వాలనమాట. మనం చెంచాతో ఇలా అంటే ముద్దలాగా ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని స్టవ్ పైన ఉంచకుండా కింద పెట్టేసుకోవాలి. కింద పెట్టుకొని ఇది కంప్లీట్‌గా చల్లారాలనమాట. చల్లారినాకనే మనకు చేసుకోవడానికి వస్తుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, ఇది పూర్తిగా చల్లారిపోయి ఈ విధంగా దగ్గర పడుతుంది. మీరు కావాలంటే ఈ టైంలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని కూడా పిండిలాగా దగ్గరికి చేసుకోవాలి. మనకు పూర్ణం ఏ విధంగా ఉంటుందో అలా చేసుకోవాలనమాట. చెయ్యికి నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. నేను ఇందులో మొత్తం నెయ్యితోనే చేస్తున్నానండి. నెయ్యే వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలుగా చేసేసుకోవాలి. మనం పూర్ణం కూడా ఇలానే చేసుకుంటాం గదా! సేమ్ వీటిని కూడా అలాగనే చేసుకోవాలి. మనకు పప్పు ఉడికించి, చల్లార్చి చేసేది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రవ్వతో చేసుకునేది మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక ముద్ద చేసి పెట్టుకున్నాను కదా! నెక్స్ట్ పిండిని కూడా తీసుకొని ఒక నిమిషం పాటు బాగా మర్దన చేసుకోవాలి.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకున్నాక మనకి ఏ సైజులో కావాలో మనం ఏ సైజులో చేద్దాం అనుకుంటున్నామో ఆ సైజులో సేమ్ మనం హల్వాది ఎలా చేసుకున్నామో ముద్ద సేమ్ దీన్ని కూడా అదే సైజులో చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా 2 చేతుల్లో పెట్టుకొని అరచేతిలో ఈ విధంగా చుట్టుకోవాలండి. ఇలా రౌండ్‌గా చేసుకున్నాక కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. లేదంటే పిండి చేయికి అంటుకుంటుంది. చూడండి దాదాపు 2 సేమ్ క్వాంటిటీలో ఉన్నాయి. హల్వానే కొంచెం ఎక్కువగా ఉంది కదా! అలా వేసుకుంటేనే మనం స్వీట్ కూడా మరీ ఎక్కువ వేయలేదండి. మైల్డ్‌గా ఉంటుంది నేనేసిన స్వీటు. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు వేసుకోండి. అదే పంచదార అనుకోండి అరకప్పు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. బెల్లం కొంచెం స్వీట్‌నెస్ తక్కువ అనిపిస్తది కాబట్టి ముప్పావు కప్పు వేసుకోండి తినే వాళ్ళైతే, ఎక్కువ తినే వాళ్ళైతే. మాకైతే ఇది కరెక్ట్‌గా సరిపోయింది. చూడండి ఈ విధంగా సేమ్ మనం భక్షాలకు ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి. నేనిక్కడ ఒక 2 చూపిస్తున్నాను చూడండి. మనము వీటిని ముందుగానే చేసి పెట్టుకోవాల్సిన పని లేదండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని అక్కడ స్టవ్ పైన చేసుకుంటూనే ఇలా చేసేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను 2 రెడీ చేసి పెట్టుకున్నాను కదా! వీటిని ఇప్పుడు ఎలా తాల్చుకోవాలో చూపిస్తాను. మనకి డ్రెస్ కవరు, శారీ కవర్ ఉంటుంది కదండీ! అది తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నేను ఇది కంప్లీట్‌గా నెయ్యితోనే చేస్తున్నానండి. నెయ్యితో చేస్తున్నాను కాబట్టి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి. అంత బావుంటాయి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఈ విధంగా చేయితో అయినా ఒత్తేసుకోవచ్చు. మీకు ఒకవేళ చేయితో ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం కవర్ ఉంటుంది కదా! కవర్‌ని సగం వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఇవి మరీ పెద్దగా చేయనవసరం లేదండి. మనకు చపాతీలు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక ఇప్పుడు దాన్ని కవర్ నుంచి తీసేసి డైరెక్ట్‌గా వేసేసుకోవడమే. ఇంకొకటి ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే ఇది కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి. అలాగే మీ లో ఫ్లేమ్‌లో పెట్టామంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్‌లోకి వచ్చాక తీసి ప్లేట్‌లోకి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని వేసేసుకున్నామంటే చాలా సింపుల్‌గా అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటాయండి. మనం ఇలా చేయితో తుంచితే కూడా ఈజీగా వచ్చేస్తాయి. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి. అప్పుడే చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికి వేరే పాలు అలా కాంబినేషన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా తినేస్తారు. మా పిల్లలైతే ఒకటి చేతిలో పట్టేసుకొని అలా తినేసారు. అంత బావున్నాయి. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. చేసుకోవడం కూడా చాలా సింపులే కదా! ఈజీ ప్రాసెస్‌తో చేసేసుకోవచ్చు. డెఫినిట్‌గా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుంది. చూడండి చేయితో ఇలా దించితే అలా వస్తుంది. నోట్లో కూడా ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.